అలాగే సార్ ఇప్పుడు మనకు ఈ మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 18 సీట్లకు గాను 10 సీట్లు ఫుల్‌ఫిల్ చేశారు. హ్మ్. అంటే ఇంకా 3 మిగిలినయి. 12 అంటే హ్మ్. ముగ్గురొచ్చేసి ఒకటి మన అట్లూరి లక్ష్మణ్, మాదిగ అవును. అండ్ ఇంకొకరు మాల వివేక్ గారు. అలాగే ఇంకొకటి ముదిరాజ్‌కిచ్చారు. హ్మ్. సో, అంటే ఈ ముగ్గురు గాకుండా ఇంకా బీసీ కులగణన తర్వాత బీసీలకి ఎంతవరకు వాళ్ళు పోరాడి మాకు బీసీ కులగణన చెయ్యాలి అని జెప్పేసి పోరాడినందుకు ఎంతమంది బీసీలకిచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం 18 మంది మంత్రులుండాల. హ్మ్. 18 అంటే మొన్నటిదాకా 12, 13, 14, 15, 16, 17, 10 ఇంకా ముగ్గురు రావాలి మనకి. ఇంకా ముగ్గురు ఈ ముగ్గురులో బీసీలకొచ్చే గూడా అవకాశం ఉందా? సామాజిక న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. హ్మ్. ఎందుకంటే కులగణన అనే ఆలోచన రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చారు. అది గొప్ప ఆలోచన. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచినప్పుడు ఆయన అనేక అంశాలను అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఈ దేశంలో అత్యధిక సంఖ్యలో బహుజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళకు న్యాయం జరగాలంటే ఇత్నా ఆబాది ఉత్నా హక్ అంటే మేమెంతో మాకంత వాటా, వాళ్ళెంతో వాళ్ళకంత వాటా రావాలి అనేది వారి నినాదం. అయితే వారు ఆ నినాదం మొదలు పెడితే బీజేపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ గారి మీద విరుచుకుపడి అవమానపరిచారు. ఏమన్నారంటే ఘోరంగా, రాహుల్ గాంధీ నీ కులమేందో చెప్పు, నీ మతమేందో చెప్పు రాహుల్ గాంధీ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని విమర్శించే స్థాయికి ఎదిగారు వాళ్ళు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కులగన్న శక్తిని చూసి తట్టుకోలేక రేపు గుజరాత్లో ఓడిపోతాం, బీహార్లో ఓడిపోతాం, రేపు ఎక్కడా మనకు పుట్టగతులు ఉండవని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి రాహుల్ గాంధీ గారు కులగణను మేము చేస్తామని చెప్పి జనగణనతో పాటు కులగణన చేస్తామని ముందుకు వచ్చింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిజంగా ఈ సందర్భంగా అభినందనీయుడు. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చినట్లయితే రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు మేము ఇస్తాం బీసీలకు అన్నాడు. ఎందుకు? వాళ్ళని వాళ్ళని విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, స్థానిక సంస్థల్లో వాళ్ళని రాజకీయ నాయకులు చైర్మన్లుగా, జడ్పీ చైర్మన్లుగా, ఎంపీపీలుగా ఈ చేస్తామని చెప్పి వారు చెప్పారు. కాబట్టి చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వేగవంతంగా, పారదర్శకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి 42% రిజర్వేషన్లు రాజ్యాంగంలో మళ్ళీ పార్లమెంట్ ఆమోదం పొందగలగాడు పంపించారు. పంపిస్తే అది ఒక భయం అయింది వాళ్ళకి. కాబట్టి సామాజిక న్యాయం చేయటంలో దిక్సూచి కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెసే ఇచ్చింది. అది ఎవరికి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చింది. బీసీలకు కూడా 27% మండల కమిషన్ రిజర్వేషన్ని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహారావు. 27% ఈరోజు అనుభవిస్తారు బీసీలు. వాళ్ళకి ఆ 27% రిజర్వేషన్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహారావు ప్రభుత్వం. అదేవిధంగా కేంద్రీయ విద్యా సంస్థల్లో 2006 సంవత్సరం వరకు ఓబీసీలకు రిజర్వేషన్ లేవు. అప్పుడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇట్లాంటి సెంట్రల్ యూనివర్సిటీల్లో, ఐఐటీల్లో, ఐఐఎంలో బీసీలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి 26% రిజర్వేషన్లని కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. అదేవిధంగా లంబాడీలు, అప్పటిదాకా బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళు లంబాడీలను కూడా ఎస్టీ జాబితాలో 75లో చేర్చిన ఘనత ఇందిరాగాంధీ గారిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి మాకు తెలిసి మాకు బాధ్యత ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారు కులగణన అంటే మన రాష్ట్రంలో అమలు చేసిన పంపించిన మంత్రివర్గంలో కూడా ఇలా పార్టీ చూడండి. పార్టీ ఇప్పుడేందండి, ఇప్పుడు మనం పుట్టకముందే 1961, 62లో ఒక దళితుడిని దేశంలోనే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ, దామోదరం సంజయ్ గారు. వారిని ఆ పదవి నుంచి, ఆ పదవి అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి ఆ పదవి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రమోషన్లు ఇచ్చి పదోన్నతి కల్పించి ఏఐసిసి అధ్యక్షులు చేసినటువంటి చరిత్ర ఒక దళితుడిని కాంగ్రెస్ పార్టీ. సామాజిక న్యాయం చేస్తున్నాం అక్కడ. అంటే ఎవరికి రాని ఆలోచన అప్పుడు. ఆ రోజు వివక్ష ఎక్కువ ఉన్నది, దళితులంటే అంటరానితనం ఎక్కువ ఉన్నది. అయినప్పటికీ ఆ రోజుల్లోనే నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు దామోదరం సంజయ్ గారికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు 2 సార్లు అవకాశం కల్పించారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరు? మల్లికార్జున ఖర్గే ఒక దళితుడు. రాష్ట్రంలో అధ్యక్షుడు ఒక బీసీ గౌడు, మహేష్ కుమార్ గౌడ్. అదేవిధంగా గతంలో మల్లు అనంతరాముల్ని పీసీసీ ప్రెసిడెంట్ చేసినాం, మా వెంకటస్వామి గారిని చేసినాం. అంతటితో కాకుండా బీసీలని డి శ్రీనివాస్ గారిని, కేశవరావు గారిని, మల్లికార్జున గారిని, తర్వాత పొన్నాల లక్ష్మయ్య గారిని ఎంతోమందికి అవకాశాలు కల్పించినాం. ఇవాళ మంత్రివర్గంలో మేము ఎందుకు అన్యాయం చేస్తాం? అందులో కులగండ అన్నాం కాబట్టి మంత్రివర్గంలో కూడా ఇవాళ మాల సామాజిక వర్గంలో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, అదే మాల సామాజిక వర్గంలో వివేకు ఆయన ఒక మంత్రి, మాదిగ సామాజిక వర్గంలో దామోదర రాజనరసింహ మంత్రి, అడ్లూరు లక్ష్మణ్ మంత్రి.
బీసీల్లో ముదిరాజుల ప్రాతినిధ్యం ఉంది ఈ రాష్ట్రంలో ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉన్నది. శ్రీహరి కాబట్టి వాకాడి శ్రీహరి గారికి వారికి ఏ ప్రభుత్వాలను ఇచ్చిన ముదిరాజులకు మంత్రి పదవి ఈటెల రాజేంద్రకి ఇచ్చారు, గుంజుకున్నారు, ఆయన బయటకు నెట్టేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి ఎమ్మెల్యే శ్రీహరి, ఆ లక్ష్మణ్ గారు కూడా మొదటిసారి ఎమ్మెల్యే, కూర్చోబెట్టిన మంత్రి పదవి ఒప్పని చెప్పినాం. అది సామాజిక న్యాయం. కాబట్టి ఇంకా 3 పదవులు ఉన్నాయి. ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో తప్పకుండా వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. అంటే ఇంకా 3 పదవులను అయినా సీఎం గారు, డిప్యూటీ సీఎం వాళ్ళు ఎంచుకునే అధికారం ఉందంటారా? లేదంటే అది కూడా అంటే అధిష్టానం నుండే ఎంపీ కంటే ఇక్కడ ఇది జాతీయ పార్టీల్లో ఉన్నది ఏంటంటే వీళ్ళంతా కూర్చొని ఎవరైతే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మీనాక్షి నటరాజన్ అందరూ కూర్చొని ఒక 10 పేర్లు తయారు చేస్తాయి. అర్హులు ఎవరైతే ఉన్నారో అక్కడికి పోయిన తర్వాత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు, వేణుగోపాల్ గారు మళ్ళీ వీళ్ళతో కూర్చొని చర్చించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎవరికి ఇవ్వాలి, సామాజిక న్యాయం ఉంది ఇచ్చేసినాం, రెడ్లకు ఎవరికి ఇవ్వాలి, హైదరాబాద్కి రంగారెడ్డికి ప్రాతినిధ్యం లేదు, రాజగోపాల్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నాడు, మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నాడు, బట్టి విక్రమార్క సపోర్ట్ అంటే చేస్తున్నారు. 3 మంత్రి పదవులు ఉంటే 3 రెడ్లు అర్హులు ఉన్నారు. ఇప్పుడు 3 కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు నిజామాబాద్కి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు, రాజగోపాల్ రెడ్డి గారు అడుగుతున్నారు, అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి గారు హైదరాబాద్ రంగారెడ్డి అడుగుతున్నారు. కాబట్టి త్వరలోనే ఆ 3 మంత్రుల విషయంలో కూడా హైకమాండ్ రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించి హైకమాండ్ వీళ్ళని సంప్రదించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.